అధికారంలో ఉన్నోళ్ళు తప్పు చేస్తే మమ్మల్ని ఎవడు ఏం చేయలేడు అనుకుంటే 10 ఏళ్ల తర్వాత 17 ఏళ్ల తర్వాత అంటే నిజం నిలకడ మీదనైనా తెలుస్తుంది, న్యాయస్థానాలు శిక్షలు వేస్తాయి అనడానికి కొన్ని సాక్ష్యాలు కనబడుతున్నాయి. ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తన పార్టీ కార్యక్రమానికి అక్కడే ఉత్తరప్రదేశ్ ఆర్టీసీ బస్సుల్ని వాడేసి డబ్బులు కట్టకపోతే ఇప్పుడు సుప్రీంకోర్టు ₹1 కోటి కట్టమని కాంగ్రెస్ పార్టీని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆస్క్స్ కాంగ్రెస్ టు పే 1 crore with 4 weeks ఫర్ యూజింగ్ యూపీఎస్టీఆర్టీసీ బస్సెస్ అండ్ ట్యాక్సీస్ ఫ్రమ్ year 1981 to 1989 for political work. Congress was in power in Uttar Pradesh that time. The court noted that the vehicles were provided by UPSRTC for political rallies and other activities of Congress. 1981 నుండి 89 దాకా కాంగ్రెస్ అధికారంలో ఉన్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకి ఆర్టీసీ బస్సులు వాడి 10 పైసలు డబ్బులు చెల్లించలేదు. ఇప్పుడు ఆ డబ్బుల కింద ₹1 కోటి చెల్లించమని సుప్రీంకోర్టు అక్కడ కాంగ్రెస్ పార్టీని ఆదేశించింది.